ఈరోజు మనం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ఏకశిలా నగరంగా పిలువబడే ఒంటిమిట్ట గురించి చెప్పుకోబోతా ఉన్నాము. ఒంటిమిట్ట దేవాలయంలో ఇక్కడ శ్రీరాములు వారు, సీతాదేవి, లక్ష్మణులు వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురు కూడా ఏకశిల మీద ఉంటారు గర్భగుడిలో. అందుకనే ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఈ ఒంటిమిట్టకు ఒంటిమిట్ట అనే పేరు రావడానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒంటోడు, మిట్టోడు అనే ఒక ఇద్దరు దొంగలు ఈ దేవాలయాన్ని కొంత అభివృద్ధి చేసిన దాంట్లో భాగంగా ఈ నగరాన్ని ఒంటిమిట్ట అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం నిండు పౌర్ణమి రోజు జరుగుతుంది. మనకి భద్రాచలంలో ఏదైతే శ్రీరాముల వారి కళ్యాణం ఉదయం పూట జరుగుతుందో, అట్లాగే ఇక్కడ ఒంటిమిట్టకు వచ్చేసరికి నిండు పౌర్ణమి, మనకి శ్రీరామనవమి జరిగిన ఒక వారం రోజుల తర్వాత వచ్చే నిండు పౌర్ణమి రోజు సాయంత్రం పూట 6:30-7 మధ్యలో ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది. ప్రతి ఏటా కూడా దీన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణకు వెళ్ళిపోవడంతో ఇక్కడ రాష్ట్ర పండుగగా ఒంటిమిట్ట దేవాలయంలో జరిగే శ్రీరామనవమిని రాష్ట్ర పండుగ కూడా జరుపుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ప్రతి ఏటా ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు కూడా ఎవరైతే సీఎం ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఒంటిమిట్ట దేవాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇది టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి మొత్తం టోటల్గా అంతా కూడా ఇక్కడ టీటీడీ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. ఎక్కడే ఇప్పుడు మనకు తిరుమలలో ఏ విధంగా అయితే అన్నదానము ఇవన్నీ ఉన్నాయో, ఇప్పుడు ఒంటిమిట్టలో కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న మరొక విశిష్టత ఏంటంటే, సీతారాముల వారు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒంటిమిట్టకు వచ్చే వరకు కూడా ఆంజనేయ స్వామి వాళ్ళకి ఇంతవరకు పరిచయం కాలేదు. కాబట్టి ఇక్కడ మన గర్భగుడిలో కనపడే ఏదైతే ఏకశిలగా చెప్పుకునే రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు. కాబట్టి ఇక్కడ ఇంతవరకు ఆంజనేయ స్వామి ఇక్కడ వరకు పరిచయం అయితే కాలేదని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా మనకి స్థల పురాణం కూడా చెప్తా ఉంది. ఆ అరణ్యవాసం చేస్తూ సీతారాముల వారు ఇలా ఒంటిమిట్ట గుండా వెళ్తూ ఉన్న సమయంలో ఒంటిమిట్ట దేవాలయానికి కూతవేటు దూరంలోనే పక్కనే ఉన్నటువంటి దగ్గరలో సీతాదేవికి దాహం వేస్తుందంటే అక్కడ లక్ష్మణుడు అలాగే రాముడు ఇద్దరూ కూడా బాణాలు వేసి గంగా జలాన్ని తీసుకొని వచ్చి సీతాదేవి దాహం తీసిన తర్వాత ఆ కొలను కూడా ఇప్పటికీ అక్కడ అలాగే ఉంటుంది. ఆ కొలను కూడా ప్రజెంట్ ఒంటిమిట్టలోనే ఉంది. ఇంత విశిష్టత కలిగిన ఒంటిమిట్ట దేవాలయాన్ని ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉంది. మళ్ళీ రెనోవేషన్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. ఒంటిమిట్ట దేవాలయం గురించి చెప్పాలంటే అనేక విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ సీతారాముల వారు అరణ్యవాసం చేస్తూ ఇటుగా వెళ్తున్న సమయంలో అక్కడ అక్కడ ఉన్న కొంత సమయం గడపడంతో అక్కడ జామవంతుడు ప్రత్యేకంగా ఆ దేవాలయాన్ని నిర్మించినట్టు చెప్తారు. అందువల్ల జామవంతుడి విగ్రహాన్ని కూడా ఏదైతే ఒంటిమిట్ట దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒక ఒంటిమిట్ట దేవాలయానికి సంబంధించి అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్న నదిలాగా ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో జామవంతుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. అంతేకాకుండా ఒంటిమిట్ట దేవాలయానికి సంబంధించి పక్కన ఉన్నటువంటి అన్నమయ్య కీర్తనలు కూడా కొన్ని ఒంటిమిట్ట దేవాలయం మీద రచించినట్టు స్థల పురాణం చెప్తా ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక ఒంటిమిట్ట దేవాలయం రెండో భద్రాద్రి, అలాగే ఏకశిలా నగరము, ఈ ఒంటోడు మిట్టోడు నిర్మించిన ఈ నగరాన్ని ఒంటిమిట్ట, ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ మహత్తరమైన ఒంటిమిట్ట దేవాలయానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక నిండు పౌర్ణమి రోజు జరిగే కళ్యాణం అత్యంత వైభవంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ కళ్యాణం జరుగుతుంది. పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ప్రభుత్వం నుంచి. నిండు పౌర్ణమిలో జరిగే కళ్యాణాన్ని చూసానికి కనీసం కొన్ని లక్షల మంది ఆ రోజు ఇక్కడ ఒంటిమిట్ట దేవాలయానికి చేరుకొని ఒంటిమిట్ట దేవాలయాన్ని అయితే దర్శించడం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఒంటిమిట్ట ఏకశిల నగరంగా చెప్పుకునే ఈ ఒంటిమిట్ట దేవాలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిల మీద ఉంటాయి కాబట్టి ఏకశిలా నగరం అని, ఈ ఒంటోడు మిట్టోడు నిర్మించారు కాబట్టి ఒంటిమిట్ట అని చెప్పుకుంటూ వస్తారు. ఓవరాల్గా చూస్తే ఒంటిమిట్ట దేవాలయం యొక్క విశిష్టత ఇప్పుడు అందరికీ తెలిసిందే. రెండో భద్రాద్రిగా పిలువబడి ఒంటిమిట్ట దేవాలయంలో జరిగే ప్రత్యేక కళ్యాణం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాకుండా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఇక్కడ మన రాష్ట్రం నుంచే కాదు, ముఖ్యంగా ఈ బెంగళూరు అట్లాగే చెన్నై ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం, ఈ కళ్యాణాన్ని వీక్షించడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఒంటిమిట్ట దేవాలయానికి సంబంధించిన టోటల్ హిస్టరీ.